జనాభాలో అగ్రభాగమైన యువతకు దిశానిర్దేశం చేసేందుకై, యువత సమస్యలను చర్చించి పరిష్కారం అన్వేషించేందుకై, యువత అవకాశాలు ఆకాంక్షలను సాధించేందుకై, యువతను సన్మార్గంలో సామూహిక శక్తిగా మార్చేందుకై, సురాజ్య సాధన దిశగా యువతను జాగృతం చేసేందుకై యువపథం యువపథం లైఫ్ నీ దృష్టిని మళ్లించటు వైపు, ఎమోషన్ ని పక్కన పెట్టు, లక్ష్యాన్ని గురి చేసి కొట్టు. నీ లైఫ్ దేశానికి లైఫ్, నీ దృష్టిని మళ్లించటు వైపు, ఎమోషన్ ని పక్కన పెట్టు, లక్ష్యాన్ని గురి చేసి కొట్టు. వివేకానందుడు లేడు, గాంధీజీ నీకై రాడు, నీకు నువ్వే దిక్సూచి, పట్టుదలే పచ్చ పచ్చని దివాజీ దివాజీ. ఎడ్యుకేటెడ్ ఆస్పిరేషన్స్ ఉన్న వాళ్ళలో ఫ్రస్ట్రేషన్స్ పెరిగితే ఈజిప్ట్ తరహా విప్లవం కూడా రావచ్చు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని ఏ విధంగా మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ భవిష్యత్తు డెవలప్ చేయాలంటే, ఆ భవిష్యత్తు ఎవరిది? ఆ భవిష్యత్తు మీది. కాబట్టి ఆ భవిష్యత్తును మీరు ఏ విధంగా కంట్రోల్ చేయగలరు, ఏ విధంగా మీ చేతిలోకి తీసుకోగలరు, ఇట్లాంటి డిస్కషన్స్ అన్ని చేయడానికి మీ దగ్గరికి తీసుకొచ్చిన కార్యక్రమం పేరు యువపథం. అని అంటే మోస్ట్ మనవాళ్ళు అని ఓటేస్తున్నారు. లంచం చూసి ఆ డబ్బులు ఏదో వాళ్ళు ఇచ్చే 100 రూపాయలు సారా కావాలి అందరూ చూసి ఓటేస్తున్నారు. సో దానివల్ల నష్టపోయేది ఎవరు? మనమే. మనం చూసుకోవాల్సింది ఏంటి? మన భవిష్యత్తు చూడండి. అంటే భవిష్యత్తు మనం ఎలా చూడాలి అంటే మంచి రాజకీయ నాయకుడిని ఎన్నుకోవాలి. నాయకుడిని ఎన్నుకోవాలంటే అతను మనకి యూస్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నాం, రైతులు ఉన్నారు, రైతులకి పొలం నష్టం వచ్చింది, వరదలు వచ్చాయి, వాళ్ళకి ఏదైనా నష్టం చేయకుండా ఏం చేస్తారు? ఆమె నిరాహార దీక్ష చేస్తారు. అదే ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు, ఉద్యోగ అవకాశం లేదు అని ఏ రాజకీయ నాయకుడైనా నిరాహార దీక్ష చేస్తున్నాడా? చెప్పారు కదా, రైతులకి ధర్నాలు చేస్తారు వాళ్ళని, కానీ స్టూడెంట్స్ మాత్రం ఇలాంటి ధర్నాలు ఏం చేయరు అని. రైతులు ధర్నాలు చేస్తారంటే వాళ్ళు ఇప్పుడు రైతులు మన దేశం అగ్రికల్చర్ వల్ల దేశం ముందుకెళ్తుందా, లేకపోతే ఇండస్ట్రీ వల్ల ముందుకెళ్తుందా? కేవలం అగ్రికల్చర్ పైన డిపెండ్ అవుతే కష్టం అండి. సో ఇండస్ట్రీస్ లో అనేది మెయిన్. ఎందుకంటే అగ్రికల్చర్ లో ఇంటికి ఒక రైతులు ఉంటారు, ఎడ్యుకేటెడ్ చాలా మంది ఉంటారు. సో మన కంట్రీ ఫార్వర్డ్ ఎలా అంటే ఇండస్ట్రియల్ గా కూడా డెవలప్ అవ్వాలి. అది పక్కన పెడితే అగ్రికల్చర్ లో ట్యాక్స్ అనేది తక్కువ ఉంటుంది. సో ప్రాఫిట్ అనేది గవర్నమెంట్ తక్కువ వస్తుంది. ఇప్పుడు 2% ఒక మెజారిటీ క్లాస్, ఒక మైనారిటీ క్లాస్. పర్సెంటేజ్ సేమ్, స్కిల్స్ సేమ్. ఓకే, పర్సెంటేజ్ అనేది కొంచెం వేరియేషన్ ఉంది, స్కిల్స్ సేమ్ ఉంది, కానీ ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తే చెప్పండి? సో ఇప్పుడు ఏమంటే రిజర్వేషన్ ఎక్కువ అయింది. అది ఏమంటే వాళ్ళని ఇంప్రూవ్ చేయడానికి ఒక గవర్నమెంట్ యొక్క అభిప్రాయం అది. సో ఇట్ ఈస్ నాట్ ఏ కరెక్ట్, యూ కెనాట్ సే దట్ ఇట్ ఈస్ రాంగ్. సో మన కంట్రీ ముందుకెళ్ళాలంటే ఈక్వాలిటీ అనేది ఉండాలి. ఎవరో వస్తారో ఏదో చేస్తారని మనం ఎదురు చూడకూడదు. మన వల్ల అయింది మనం ముందుకెళ్ళాలి. థ్యాంక్ యూ. అదే యువపథం సాంగ్ లో కూడా అదే మెసేజ్ ఉంది, ఆ సీడీ లో ఉంది. అక్కడ అన్నారు కదా ఇంతకు ముందు, అంటే అన్ని గవర్నమెంటే జాబ్స్ కూడా మాకు ప్రొవైడ్ చేయాలా అనేసి. ఇక్కడికో వెళ్ళి మనం చదివి జాబ్ అక్కడ చేసి వాళ్ళని డెవలపింగ్ చేస్తున్నాం. అంటే వేరే కంట్రీస్ ని గవర్నమెంట్ కూడా మనకి జాబ్స్ ప్రొవైడ్ చేస్తే ఎప్పుడో ఇండియా డెవలపింగ్ కంట్రీ అయ్యేది. ఎప్పుడు మనం డెవలపింగ్ అనుకుంటూనే ఉన్నాం, కానీ డెవలప్డ్ అవ్వదు. సో దాని మెయిన్ రీజన్ ఏమంటే మన గవర్నమెంట్ కూడా మనకి జాబ్స్ ని ప్రొవైడ్ చేయాలి. మన సీనియర్స్ కూడా చెప్పుకునే వాళ్ళు, మాకు హెచ్సిఎల్ లో, టీసీఎస్ లో జాబ్స్ ఉండేటివి ఉన్నాయి అనేసి. బట్ ఇప్పుడు ఒక్కరు కూడా చెప్పట్లేదు. మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం గవర్నమెంట్ ఎలా ఉంది అనేసి. సో కంపల్సరీగా మన యూత్ అనే వాళ్ళు పాలిటిక్స్ లో ఎంటర్ అవ్వడం వల్ల కరప్షన్ అనేది కలుగుతుంది అని నా ఒపీనియన్. ఓకే, వెరీ గుడ్. సుప్రీం కోర్టు పాయింట్ చెప్పింది. నెంబర్ 1
ఇందాక స్పీకర్స్ అన్నట్లు పరిశ్రమల ద్వారా ఉద్యోగాలు సృష్టించడం ప్రభుత్వం బాధ్యత. రెండవది, గతంలో ఐటీ ఉద్యోగాలు టీసీఎస్, హెచ్సిఎల్ ఇలాంటి వాళ్ళందరూ వచ్చి విపరీతంగా రిక్రూట్మెంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అవి మన రాష్ట్రంలో తగ్గిపోయాయి. మూడవది, ఈ అవినీతికి నిర్మూలన చేయాలంటే యువత ముందుకు రావాలి, వాళ్ళు యాక్షన్స్ తీసుకోవాలి. ఏ విధంగా చేస్తారనేది కూడా మీరు ఆలోచించాలి. మీ దగ్గర 2 ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు. ఒకటి, యూత్ పాలిటిక్స్ లో యాక్టివ్ కావాలంటే డైరెక్ట్ గా మీరు ప్రధానమంత్రి కాలేరు, కానీ చిన్న గ్రూప్స్ ఫామ్ చేసుకోవచ్చు, యూనిట్స్ ఫామ్ చేసుకోవచ్చు, డివిజన్స్ ఫామ్ చేసుకోవచ్చు. దాంట్లో యాక్టివ్ గా ఉండి ఇందాక దుర్గా ప్రసాద్ అన్నట్లు ఎక్కడన్నా కూడా అవినీతి జరుగుతుంటే మండల ఆఫీస్ కానీ ఎక్కడైనా కూడా దాన్ని వ్యతిరేకించవచ్చు. రెండవది, మీరు సమాజంలో ఏ విధంగా మార్పు తీసుకొస్తారు. ఈ అవినీతిని ఎదిరించాలంటే మొన్న ఒక చోట చిత్తూరులో వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, పాలమూరులో అనుకుంటాను. అవినీతి పరులందరినీ కూడా అంటరాని వాళ్ళుగా డిక్లేర్ చేసి చట్టం తీసుకొచ్చి వాళ్ళని కూడా పోస్టర్లు, కట్అవుట్స్ అంటించేస్తాం రోడ్లలో, బస్ స్టాండ్ లో, పోలీస్ స్టేషన్ లో కూడా వాళ్ళ ఫోటోలు అంటించేస్తాము. ఎందుకంటే ఒక అమ్మాయి మాట్లాడింది, సార్ వాడు ఒక తాగుబోతన్నా సిగరెట్ కాలుస్తాడన్నా కూడా వాడికి మా ఇంట్లో అమ్మాయిని ఇవ్వాలంటే భయపడతారు, వాటి మీద ఒక ముద్ర పడుతుంది. కానీ వాడు అవినీతి పరుడంటే వాడి దగ్గర డబ్బు ఉంది కాబట్టి వాళ్ళు వాడిన వాళ్ళు యూజ్ చేసిన వర్డ్ ఏంటంటే బెల్లం చుట్టూ ఈగలు అన్నట్లు వాడింటికే వెళ్తాము, వాడికి గ్లామర్ ఉంది, వాడి కాళ్ళు పడతాము, కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేపిస్తాము. వాడు అవినీతి పరుడని తెలిసి కూడా, ఎందుకంటే వాడి దగ్గర డబ్బు ఉంది కాబట్టి వాడికి గౌరవం పెరిగింది సమాజంలో. ఆ ఇష్యూస్ మీద ఈ విధంగా మేము వ్యతిరేకించాలని కూడా మాట్లాడారు. కాబట్టి నేను ఈ యూత్ అనంతపురం కానీ చిత్తూరులో కానీ వాళ్ళు ఏ విధంగా మాట్లాడారో మీరు చెప్పిన ఇష్యూస్ కి నేను ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. ఇప్పుడు అమ్మాయి చెప్పింది అంటే గవర్నమెంట్ వచ్చేసి ఇండస్ట్రీస్ పెట్టాలి అంటే యువతరం అంటే ప్రతి ఒక్కరు డిపెండ్ అవుతారా అంటే మనం అంత అసమర్థులం. వీఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ గవర్నమెంట్, వీఆర్ క్రియేటర్స్. రతన్ టాటా తీసుకోండి, ప్రేమ్ తీసుకోండి, వాళ్ళందరూ గవర్నమెంట్ డిపెండ్ అయ్యారా? నువ్వు ఒక ఇండస్ట్రీ పెట్టు, 100 మందికి కల్పించు అవకాశాలు. వీఆర్ నాట్ డిపెండెంట్, యువతరం క్రియేటర్స్. మీరు ఒకటి క్రియేట్ చేయండి, మీరు 100 మందికి అవకాశం కల్పించండి. అంటే మనం డిపెండ్ అవ్వకూడదు ఒకరి మీద. ఎందుకు ఇంకా అవకాశం మనకి చెప్పండి. ఆయన అడ్వైజ్ ఇస్తున్నారు, మీరందరూ కూడా ఇండస్ట్రీస్ పెట్టండి, ఇండస్ట్రీస్ పెట్టి ఉద్యోగాలు సృష్టించండి. మంచి అడ్వైజ్ ఇచ్చారు. మీరందరూ ఆంటర్‌ప్రెన్యూర్స్ కూడా కావాలి, మీరు సొంతగా వ్యాపారం చేసుకొని కూడా భవిష్యత్తులో ముందుకెళ్లాలని సూచిస్తున్నారు. ఏమైనా ఒత్తిడి వస్తే రాజీనామా చేస్తారా అని, అక్కడ రాజీనామా చేయగలి ఒకవేళ చేస్తే వేరే అవకాశం ఉంటుంది కదా. ఇలా మనం వెళ్ళి చేయాలి అనుకుంటే ఎన్ని అవకాశాలైనా ఉంటాయి కదా. ఇంతకు ముందు సమాజంలో మార్పులు రావాలంటే చట్టాలు ప్రవేశపెట్టాలి, చాలా ఎక్కువగా ఇంకా చట్టాన్ని ఇంప్రూవ్ చేయాలి అని అంటున్నాను. ఎన్ని చట్టాలు ప్రవేశపెట్టినా ఎంత చేసినా మనలో ముందు మనలో మార్పు రావాలి కదా. చట్టాలు ఇంకా స్ట్రాంగ్ చేసి కూడా ఏమి లాభము, మనలో మార్పు రావాలి కదా. ముందు మనం మారకుండా సమాజంలో ఏం మార్పు వస్తుంది, లేకుంటే అవినీతి కొనసాగుతూనే ఉంటుంది అంటుంది. ఓకే.